గేపేట గ్రామం. మా మామ అన్నదమ్ములు నలుగురికి దాన సంస్కారాలు చేసి వాళ్ళ భూమి కూడా వీళ్ళే తీసుకున్నారు. అన్నదమ్ములు సరిసగం నేను ఉన్న అప్పటి నుండి. మా మామ లాస్ట్కి 2016లో చచ్చిపోయిండు. ఆయనకు కూడా మహిళా సంఘం వాళ్ళు ఎత్తుకొని డబ్బులు ఇచ్చినాం. అన్నీ క్లియర్ అయిపోయినాక మా 20 గుంటల పొలం కూడా ఆ ముసలమ్మ చచ్చిపోతే అది కూడా ఆయనే తీసుకున్నాడు. జీబు, టెంట్ హౌస్ అన్నీ ఆయన తీసుకున్నాడు. నా బిడ్డకు కూడా ఫంక్షన్ చేసి ఆయన తీసుకున్నాడు. పైసలు కట్నం వస్తే ఫిక్స్ చేస్తా అన్నాడు, చేయలే రూపాయి కూడా. సరే అని మా ఆయన తాగి ఆగమైండు. అట్లా కూడా అంతకుముందు లొల్లి అయితే కూడా వాళ్ళ చిన్న బాపులను వాళ్ళ మేనమామ తీసుకొచ్చి పంచాయతీ పెట్టిండు. నాకు కట్నం పైసలు తీసుకున్నావు, నాకేమి ఇస్తలేవు అన్న, నేను నాకు ఒక ఆడపిల్ల అని కూడా ఆయన కూడా వాళ్ళు ఉన్నారు సాక్ష్యం కావాలంటే. వాళ్ళందరూ అన్నారు అట్లా చేయొద్దంటే ఇక ఇవి మా ఆయన చనిపోయే ముందు 2019లో మే నెలలో పంచుకున్నారు సరిసగం 5 గుంటలు. ఆయన 5 గుంటలు అమ్ముకున్నాడు. ఇది మా 5 గుంటలకు నేను ఇందిరా మిల్లు పెట్టుకుంటే ఇది నాదంటాడు నన్ను మా ఈరబ్రహ్మ మా బావ. ఇప్పుడు నాకు ఆడపిల్ల ఉన్నది, నాకు న్యాయం కావాలి. నేను ఎక్కడ తిరిగినా నీకు కానీ లంజా అని ఎటు పడతాటే తిడతాడు. నువ్వు ఆడదానివి 6 నెలలు ఆపతి పడ్డా కూడా నేను రాని అంటాడు. అన్ని పోలీస్ స్టేషన్లో తిరుగుతాను నేను. నాకు కొడుకో బిడ్డ, నాకు న్యాయం కావాలి. పెద్ద మనుషులు అందరిని అడిగినాం. అందరిని అడిగితే కూడా అందరిని వేరే వాళ్ళని తీసుకొచ్చి సిఏ సార్ దగ్గర కూడా పిఏలతో ఎమ్మెల్యే సార్కు తెలియకుండా పిఏ సార్ తోటి ఫోన్ చేయించిండు. నాకు ఇది ఏం కావాలి? పోలీసు వాళ్ళ కాడ మంచిగా న్యాయంగా మాట్లాడితే వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు. అది కరెక్ట్ న్యాయంగా ఒక ఆడదాన్ని ఎన్ని తిరగాలి నేను. చెప్పిండు, సర్పంచ్ చెప్పిండు, డాక్టర్ అయినా చెప్పిండు, సిఐ సార్ దగ్గర ఆయన చెప్తే 5 గుంటలు అమ్మాయిది అని చెప్పిండు. మేమే పంచుకునేటప్పుడు ఉన్నామని చెప్పిండు. ఈయనందేవాళ్ళు ఈయన మా బావ ఇంటలేడు. వీరబ్రహ్మ. నా 5 గుంటల జాగా నా పేరు ఎక్కాలి. నాకు 2 పిల్లలు, ఆడపిల్ల పెళ్ళికున్నది. నాకు దొంగతనంగా ఆయన అన్ని ఆగం చేసిండు. తమ్ముని దగ్గర పెట్టుకున్నాడు, సంవత్సరం అంబులెన్స్ నడిపిండు. నౌకర్ పైసలు కూడా ఆయన చేసిండు. మా 2 భార్య భర్తలకు కూడా లొల్లి పెడితే కూడా ఎటు పడితే అటే కొడితే నేను కూడా పరకాల పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు మా ఆయనను కూడా ఇట్లా చేస్తాను మా బావాని కూడా పెట్టిన. నేను కట్నం పైసల కోసం కూడా మస్తు కొట్టిండు నన్ను. కొడితే కూడా దానికి కూడా డిఎస్పి సారు సమాధానం చెప్పిండు. అప్పుడు చెప్పిండు మంచిగా ఉండాలి అబ్బాయి అంటే ఇక్కడికే తీసుకురావాలి, దాన్ని గుంజుకురావాలి, ఎట్లయినా మంచిగా జగ్గేపల్లిలో ఉంచి దాన్ని ఆగం చేయాలని. అంటే నేను రానన్నా. జగ్గేపల్లి తీసుకుపోయి ఇల్లు లేదు ఏం లేదు ఆగం చేస్తాను లేదంటే అట్లా కూడా ఆగం చేసి సారు కూడా గొప్పడితే సరే అనుకున్నారు. ఆయన పంచుకున్నాక ఇప్పుడు ఆయన పేరు మీద 4 నెలలకే చచ్చిపోయిండు. కాగితాలు కానియలేక ఆపు చేస్తాడు నన్ను. ఆయన పంచుకున్నాక 4 నెలలకే చచ్చిపోయిండు. నాకు పేరు మీద ఎక్కాలి, నా పిల్లకు నా కొడుకుని న్యాయం జరగాలి. నా బిడ్డను కూడా నా తమ్మునికి పుట్టలేదని ఎటు పడితే తిడతాడు. లంజేలు అమ్మడని బూతులు ఎటు పడితే తిడతాడు. ఎక్కడికి పోయినా పని కాని అని అంటాడు. నాదే దండ అంతా నాదే అంటాడు. వీరబ్రహ్మ అంటాడు. లేనప్పులు సృష్టిస్తాడు. నా భర్త నా దగ్గర ఇచ్చిపెట్టి వచ్చి నేను దగ్గర ఎలక్షన్లకు తిరిగిండు కథం. ఆ అప్పులని మా మీద రుద్దుతాడు. ఆయన అప్పులని మా మీద రుద్దుతాడు. మాకు అప్పులు ఇచ్చేటప్పుడు చెప్పినా మంచిగా ఉండు, మాకు చెప్పలేదు. మేము పరకాలనే ఉన్నాం. నాకు న్యాయం కావాలి. దయచేసి నేను ఎక్కడికి పోలీస్ స్టేషన్కు తిరగలేను. నా వల్ల కాదు, ఆయనతో మాటలు పడలేను నేను. నన్ను పనిలో నమ్ముతాడు, నేను భారించలేను. నాకు న్యాయం చేయండి.